జూన్ 1 హనుమాన్ జయంతి. మీ ఇంట్లో గనక ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించినట్లయితే అఖండ రాజయోగం 100% కలుగుతుందండి. ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయుడి ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని చెప్పి పండితులు చెబుతారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీ శనివారం రోజు వచ్చిందండి. హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనదండి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఈ 2 రోజులు కూడా చాలా ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. జూన్ 1 హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంటిలో పూజ చేసి చూడండి. ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయండి. ఆ స్వామి అనుగ్రహంతో మీకు తొలగిపోయి అన్ని అష్టైశ్వర్యాలు పొందుతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానం, పఠించాల్సిన మంత్రాల గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ సంవత్సరం జూన్ 1 శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడు అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే అఖండ రాజయోగం అనేది వర్తిస్తుందని చెప్పి వేద పండితులు చెబుతున్నారు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లో స్త్రీలు సూర్యోదయం కంటే ముద్రే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత పూజను ప్రారంభించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామి వారికి చాలా చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు పూజ చేసేవారు ఖచ్చితంగా ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా విశేషమండి. పూజా సమయంలో కూడా మనం ఎరుపు రంగు పువ్వులను సమర్పిస్తే చాలా మంచిది. మంచి పుణ్యం ఉపయోగపడే పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుడి పటాన్ని అందంగా అలంకరించండి. తర్వాత ఒక 5 తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకు పైన గంధంతో జై హనుమాన్ అని చెప్పి రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి. పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు తప్పనిసరిగా కూడా అష్టదళం ముగ్గు వేయాలి. అలాగే అక్షింతలు కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ముగ్గు వేయందే ఆ పూజ సంపూర్ణం కాదు. హనుమంతుని పటం ముందు ఉంచి అక్షింతలు కూడా తయారు చేసుకుని హనుమంతుల వారి ఫోటో ముందు పెట్టుకొని పూజ ప్రారంభించాలండి. హనుమాన్ జయంతి శనివారం రోజు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తారు. మనకు చాలా మంచిదని చెప్పి చెప్పవచ్చు. ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా కూడా 2 దీపాలైతే వెలిగించాల్సి ఉంటుందండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్టయితే మరొక దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లుగా అవుతుంది. మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించుకోవచ్చండి. అలా కుదరట్లేదు అనుకునేవారు కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే దేవునికి సమర్పించుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా చాలా పవిత్రమైనదిగా పూజ చేసేటప్పుడు చెప్తారండి. పూజ చేసేటప్పుడు కంపల్సరిగా కూడా హనుమాన్ చాలీసా అని జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా పవర్ఫుల్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించినా చాలండి. మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకుని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకును కాల్చివేయండి. ఒక గాజు గిన్నెలో వేయండి. కాల్చి ఆ ఆకు నుండి వచ్చిన బూడిదని పూల మొక్కల్లో వేసి నీరు పోసేయండి. ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయండి. ఇంట్లో హనుమాన్ జయంతి రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిదండి. హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారండి. హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. ఈరోజు ఉదయం పూజ చేయకపోయినా సరే సాయంత్రం మాత్రం కంపల్సరీగా పూజ చేసుకోవాలి. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయను కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు. కాబట్టి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా సరే కోరిక కోరుకుంటే అది వెంటనే జరుగుతుంది. తదాస్తు దేవతలు తిరిగి సమయం అంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం అండి. ఒక తమలపాకు తీసుకుని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీరు అనుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో
వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి, అలాగే చాలామందికి కూడా మనం ఏం పని చేసినా కూడా మనకి అస్సలు కలిసి రావట్లేదు. ఏంటి మా పరిస్థితి అనుకునేవారు. ఇంట్లో ఎల్లప్పుడూ ఏవేవో సమస్యలు ఉంటున్నాయని చెప్పి బాధపడేవారు. హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు అయినా సరే ఉండవు. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మ్యాక్సిమం సందర్శించడానికి ట్రై చేయండి. ఈ విధంగా గనక మనం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకుంటే చాలా మంచిది. అలాగే హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి కనీసం ఒక దీపమైనా వెలిగించే అవకాశం ఉంటే ఒక దీపాన్ని వెలిగించండి. హనుమాన్ జయంతి రోజున ఎవరైనా సరే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తారు. అలానే హనుమంత ఆలయంలో ఆకు పూజ చేయడం చాలా మంచిదండి. గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలు కూడా తీసుకెళ్ళండి. ఈ 5 నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుని దగ్గర పెట్టి పూజ చేపించుకోండి. పూజించిన నిమ్మకాయలను మీ ఇంటి ముందుకు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఉంటే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని మాత్రం తాకకండి. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకకూడదు. ఎందుకంటే స్వామివారు బ్రహ్మచర్యం పాటించడం వలన మన మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి వారిని తాకకూడదని చెప్పి వేద పండితులు చెబుతున్నారు. అలానే చాలామంది కూడా దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకకండి. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను స్వామివారు తమ పాదాల కింద అణిచివేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకకూడదని చెప్పి పెద్దలు అంటుంటారు. సాధారణంగా మనం ఏదైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయితే చేస్తాం. కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక 5 ప్రదక్షిణాలు మాత్రం చేయాల్సి ఉంటుందండి. 3 మాత్రం కాదు. ఈ విధంగా చేస్తే చాలా మంచిది స్వామివారికి. మీరు ఈరోజు హనుమాన్ జయంతి రోజున అవకాశం ఉంటే గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి అక్కడ ఒక చిన్న దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.